స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇది ఒక విచిత్రమైన ముచ్చట ఉందన్న కదా, అదే చూస్తున్నా. ఫస్ట్ ఇది మాట్లాడుకుందాం మనం. అభ్యర్థే లేరు, సర్పంచ్ ఎవరు? ఎందుకంటే రిజర్వేషన్లు ఖరారైనాయి కదా, మొన్ననే ఖరారైనాయి, నిన్న షెడ్యూల్ వచ్చేసింది. రేపు మాపో ఇంకా నోటిఫికేషన్ కూడా ఇదైంది. అయితే దీనికి సంబంధించి కొన్ని విచిత్రమైన విషయాలు ఏంటంటే, అంటే మామూలుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి కొంచెం లోకల్ లీడర్స్ ప్రభావం ఉంటుంది. అంటే సదరు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అంటే ఎమ్మెల్యే, కొంచెం మినిస్టర్స్, ఎమ్మెల్యేల ప్రభావం ఉంటుంది. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో లోకల్ వాళ్ళు, వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులు ఉన్నారంటే అది ఉంటుంది, అది కొంచెం ఉంటుంది ప్రభావం వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి వేసుకోవడం. విచిత్రం ఏంటంటే, బీసీలు లేని చోట బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీలు లేని చోట ఎస్సీలకు కేటాయింపు. ఖమ్మం జిల్లాలో మంగళితాండ బీసీ మహిళకంట. ఆ ఊర్లో 829 మందిలో ఒకే ఒక్క బీసీ మహిళ ఉందంట. రాఘవాపురం ఎస్సీలకు అక్కడ తల్లి కొడుకులు ఇద్దరే. సరే, ఇంతవరకు ఓకే, తల్లి కొడుకు ఇద్దరని ఉన్నారు, ఓకే, ఎవరో ఒకరు పోటీ చేస్తారు. ఇక్కడ బీసీ మహిళకి ఇచ్చారు మంగళి తండాలో. సరే, ఆ మహిళ ఏకగ్రీవం అయిపోతుంది, ఇంకా యునానిమస్ అయిపోతుంది. బీసీ మహిళకి ఇచ్చారు కాబట్టి, ఒకటే మహిళ ఉంది కాబట్టి అక్కడ అది ఓకే, అక్కడ పురుషుడు ఉంటే ఇబ్బంది అయ్యేది. మళ్ళీ నల్గొండ జిల్లాలో 7 తండాలు బీసీలకు. ఆ తండాల్లో ఒక్కరంటే ఒక్క ఓటర్ లేరు. అసలు తండాలంటేనే ఎస్టీలు ఉంటారు, తండాలంటేనే ఎస్టీలు ఉంటారు. వాటిని అంతకుముందు తండాలు ఉండేటి, వాటిని పంచాయతీలుగా అప్గ్రేడ్ చేశారు చాలా చాలా ఏళ్ళైంది కేసీఆర్ వచ్చినప్పుడే. మరి అక్కడ సర్పంచ్ అంటే బీసీలకు ఎట్లా ఇచ్చారో అర్థం కావట్లేదు. అంటే ఏం చేశారు వీళ్ళు? రాష్ట్ర వ్యాప్తంగా ఇవి ఉదాహరణ మాత్రమే. నల్గొండ జిల్లాలో 7 తండాలు, రాఘవాపురము, మంగళితండ ఉదాహరణ మాత్రమే. ఇంకా చాలా గ్రామాల్లో ఆ పరిస్థితి అంట. ఇది ఇట్లుందనమాట మన కథ. ఇక స్థానిక సంస్థలు, దీనికి కూడా కొంచెం ఒక ఉత్కంఠ అవుతుంది. ఎందుకంటే 2 దశల్లో, ఇంకోటి ఇది నిన్న షెడ్యూల్ వచ్చింది కదా, 2 phases జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతాయి. అక్టోబర్ 23, 27 పోలింగ్ జెడ్పీటీసీలకి. నవంబర్ 11 రిజల్ట్ వస్తాయి. అంటే మొత్తం జెడ్పీటీసీ, ఎంపీటీసీలకి 11 రిజల్ట్ వస్తుంది. ఇక పంచాయతీ సంబంధించి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులకు 3 దశల్లో ఎన్నికలు. వాటికి పోలింగ్ రోజే ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైనా అంతే, సర్పంచ్ ఎలక్షన్స్కి ఆ రోజే ఈవినింగ్ కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే తక్కువ పరిధి తక్కువ కదా, ఈజీగా అయిపోతుంది, గ్రామంలోనే జరుగుతుంది. అయితే రాష్ట్రంలో అమల్లోకి కోడ్ వచ్చేసింది, షెడ్యూల్ వచ్చింది కదా, మరి ఈ షెడ్యూల్తో ఇంకా ఎన్నికల కోడ్ వచ్చేసింది అనమాట. ప్రభుత్వ గెజిట్ ఆధారంగా షెడ్యూల్ అని రాణి కుముదిని అంది. స్థానిక పార్టీలు సమరానికి సన్నద్ధం. పథకాలు, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఆశలు, ప్రభుత్వ వ్యతిరేకత పైన బీఆర్ఎస్ నేతల ఆశాభావం, ఆ పార్టీల వైఫల్యాలపై ప్రచారానికి బీజేపీ నిర్ణయం. ఇంకా 8న హైకోర్టు ఇవ్వనున్న ఆదేశాలపై పార్టీలో ఉత్కంఠ. అదే 8వ తేదీ వరకు నిజంగానే ఉత్కంఠ ఉంటుంది. ఎందుకంటే ఇది చట్ట విరుద్ధము. బీసీలకి 42% రిజర్వేషన్లు అనేది ఎక్కడ ఉండదు, ఇది చట్ట విరుద్ధమని కొందరు కోర్టుకు వెళ్ళారు. దాని మీద 8న తీర్పు ఉందన్నమాట. గవర్నమెంట్ మాత్రం ముందుకు వెళ్తుంది. 42% రిజర్వేషన్ ఆధారంగానే పూర్తిగా ఏమంటారు, మొన్న జీవో ఇష్యూ చేసేసింది, రిజర్వేషన్స్ అన్ని అనౌన్స్ చేసేసింది కదా, ఏ జెడ్పీలు, ఎంపీటీసీలు ఎవరికి ఎక్కడ అనేసి ఆల్రెడీ రిజర్వేషన్ జీవో ఇష్యూ చేసేసింది. రిజర్వేషన్ ప్రకారం ప్రకటన వచ్చేసింది, షెడ్యూల్ కూడా వచ్చేసింది. 8th ఉంది. అంటే ఫస్ట్ ఫేజ్ ఏంటంటే 9th నామినేషన్స్కి, అక్టోబర్ 9న నామినేషన్స్ మొదలవుతాయి అన్నమాట. ప్రక్రియ మొదలయ్యేది షెడ్యూల్ ప్రకారం, ప్రక్రియ మొదలయ్యేది 9th. అయితే 8th రిజల్ట్ ఉంది కోర్టులో, దీనికి సంబంధించి 8th తీర్పు ఉంది. ఇంకా ప్రక్రియ అయితే అక్టోబర్ 9th ముగిసి, నిన్న షెడ్యూల్ ప్రకారం నవంబర్ 11th ముగుస్తుంది. 9th స్టార్ట్ అవుతుంది అక్టోబర్లో. అంటే నెల రోజుల లోపల ఇంకా ప్రాసెస్ అంతా అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇటు సర్పంచ్, వార్డు మెంబర్స్కి, ఇంకా పంచాయతీలో కూడా పూర్తయిపోతుంది అనమాట. అంటే నవంబర్ 11th మాత్రం లెక్కింపు, అదే ఇంకా దాంతో పూర్తిగా అయిపోతుంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం జూలై 15వ తేదీ వరకు సిద్ధం చేసిన ఓటర్ల తుది జాబితా ఆధారంగా ఎన్నికుంటుంది. దీనికి సంబంధించి ఇదన్నమాట. నిజంగా ఉత్కంఠనే. కోర్టు తీర్పు ఏమిస్తుందో చూడాలి. అయితే అయినా సరే ఇంకా పార్టీలు సన్నద్ధమైనవి, ఇంకా ప్రకటిస్తారు అభ్యర్థులను. మరి 9th నామినేషన్ కాబట్టి ఈలోగా ఇంకా
అభ్యర్థుల ఎంపిక ఎవరిని తీసుకోవాలనేది పార్టీల కసరత్తులు మొదలైతాయి. ప్రభుత్వ వ్యతిరేకతను ఆధారంగా ఈ ఎన్నికల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ చూస్తుంది. ఆ పార్టీల వైఫల్యాలపై ప్రచారానికి బీజేపీ నిర్ణయం. ఇంకా తాము ఇచ్చిన పథకాలు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించి ఒక ముఖ్యమైన ఇంకా అంటే మేము హామీ ఇచ్చినాము, మేనిఫెస్టోలో పెట్టినాము, హామీ ఇచ్చినాము 42% బీసీ రిజర్వేషన్స్ అని. ఇంకా రేవంత్ రెడ్డి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఇది అదే అవుతుంది. అట్లాగే పథకాలు 6 గ్యారంటీలు మహిళలకి ఇవన్నీ చేశారు కదా, వీటన్నిటితో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఎన్నికలకు వెళ్తుంది. స్థానికంలో చూడాలి మరి హైకోర్టు ఇచ్చే ఆదేశాలు మరి ముందుకే వెళ్తారా లేదా అది చట్టవిరుద్ధం కనుక బీసీలకి 42% చట్టవిరుద్ధం కనుక ఎలక్షన్స్ అనేక హైకోర్టు తీర్పిస్తుందా చూడాలి మరి. అదైతే ఇంతకుముందు ఇదే కేసులో మహారాష్ట్రలో కూడా ఇట్లాగే రిజర్వేషన్స్ పెంచి ఎలక్షన్స్కి వెళ్ళిన సందర్భంలో ఎలక్షన్ అయిన తర్వాత కూడా మహారాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది అది చెల్లదు అని. అంటే ఇప్పుడు రాకపోయినా ఇంకెవరన్నా వెళ్ళారనుకోండి, సరే ఎన్నికలు షెడ్యూల్ కూడా విడుదల చేశారు కదా, ఇంకా మేము ఏం చేస్తాం, షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది, రిజర్వేషన్ అనౌన్స్ చేశారు కానివ్వండి అని ఒకవేళ హైకోర్టు అన్నా ఆ తర్వాత ఎలక్షన్స్ జరిగి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ఎవరన్నా ఒకరు కోర్టుకు వెళ్తే మళ్ళీ దాని ఆధారంగా, ఎందుకంటే పాత ఇవన్నీ చూస్తారు కదా, ఒక చట్టం అనేది ఒకటి ఉంది కదా మనకు. వీళ్ళు అంటున్నది అదే కదా, ఇప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్ళారు, చట్ట విరుద్ధము, బీసీలకు 42% రిజర్వేషన్ అనేది చట్ట విరుద్ధం అని వీళ్ళు వెళ్తున్నారు. సో అంటే ఇంతకుముందు 1-2 రాష్ట్రాల్లో అలాంటివి జరిగిన ఘటనలు ఉన్నాయన్నమాట. అందువల్ల ఉత్కంఠనే. కాకపోతే అదే 9th కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక 90% 8th ఈ నెల 8వ తేదీన హైకోర్టు ఇచ్చే తీర్పుతో క్లారిటీ వస్తుంది. సరే గవర్నమెంట్ గోహెడ్ అందనుకోండి, ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ తర్వాత అనేది చూడాలి, మళ్ళీ ఆ తర్వాత ఎవరైనా ఫైట్ చేసి మళ్ళీ దీనికి వెళ్తారా అనేది చూడాలి. అప్పటి వరకైతే ఇంకా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు, ఎందుకంటే సమయం కూడా లేదు కదా. ఇంకా అభ్యర్థులు ఆశావహులు ఆ సందడి అయితే మొదలవుతుంది. ఇంకా దసరా అయిపోగానే స్థానిక ఒక సందడి అయితే మొదలైందని చెప్పొచ్చు.